హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. ఈరోజు మళ్ళీ నేను మీ ముందు కొత్త వంటకంతో వచ్చేసానండి. అదే బజ్జీలు వేసుకునే మిరపకాయలతో మసాలా కర్రీ. ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. పల్లీలు ఒక 2 స్పూన్లు, నువ్వులు ఒక 2 స్పూన్లు, ధనియాలు ఒక 4 స్పూన్లు, 2 స్పూన్ల జీలకర్ర, ఒక 10 ఎండుమిర్చీలు, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఫస్ట్. దానికి కావాల్సిన ఆయిల్ 2 స్పూన్లు అయితే సరిపోతుందండి. 2 నుండి 3 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని మూకుడులో ఆర్ బాణల్లో వెడల్పు ఉండే ప్యాన్లో వేసేసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే మనం కొంచెం ఆయిల్తో ఫ్రై చేసుకోవాలి కాబట్టి మనకి వేగాయా లేదా అనేది క్లారిటీగా కనిపిస్తుంది. అది కాక అవి బాగా వేగుతాయి. ఇలాంటి ప్యాన్లో వేసుకుంటే బెస్ట్ అండి, నాన్ స్టిక్ ప్యాన్లో. ఎందుకంటే నువ్వులు అలాంటివి సన్నగా ఉంటాయి కాబట్టి అతుక్కోకుండా ఉంటాయి. కొంచెం ఆయిల్తో టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నట్టు మీరు ఫాలో అయిపోతే ఎంతో టేస్టీగా ఈజీగా మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని అదే దాంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు వీటన్నిటికీ పులుపును ఇవ్వడానికని నేను వేస్తున్నాను. కావాలంటే మీరు చింతపండును స్కిప్ చేసి నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో గ్రైండ్ చేసుకునేటప్పుడు నిమ్మకాయ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చింతపండు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా అండి, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, తర్వాత చిటికెడు ఇంగువ. అందులోనే అండి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ అందులోనే వేసేసుకొని మంచిగా అదే ఆయిల్లో, కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పట్టినా ఎంతో టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్, మీకు జస్ట్ పేస్ట్ లాగా ప్రిపేర్ కావడానికి, మెత్తగా గ్రైండ్ కావడానికి కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా పేస్ట్ లాగా వచ్చేసేసుకోవాలండి. చాలా స్మెల్ ఎంత బాగుంటుందంటే, ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి ఎంతో టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. తర్వాత మనం పెద్ద మిర్చీలని ఇలా తీసుకొని సైడ్లు అటు ఇటు కట్ చేసేసుకొని హాఫ్గా కట్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేసుకొని అలా నైఫ్తో లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేయాలి. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని దాంట్లో ఫిల్అప్ చేసేసి మళ్ళీ దాన్ని మనం ఎలా చేసుకోవాలో నేను వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు తెలిసిపోతుందండి. చూడండి, ఆ గ్రేవీని తీసుకొని అలా కొంచెంగా ఆ హోల్లో జాగ్రత్తగా మనం ఫిల్ చేసుకోవాలి. దాదాపుగా ఒక 70% అయిపోయినట్టే అండి. ఇలా ఫిల్అప్ చేసామంటే ఇంకా ఏం లేదు. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఫిల్అప్ చేసుకున్న మిర్చీలన్నిటిని నేను ఒక 1/2 kg దాకా తీసుకున్నానండి. మిర్చీలన్నీ తీసుకొని బాగా మంచిగా డీప్ ఫ్రై కాదండి, లైట్గా పాన్ ఫ్రై చేసుకోవాలి అంతే. సిమ్లో పెట్టుకోవాలండి. ఈ కర్రీకి 1.5 అవర్ దాకా పట్టినా కానీ సిమ్లో చేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. పెద్దగా పెట్టుకుంటే వాటర్ అనేది వస్తాయి. అది కాక మంచిగా ఆ గ్రేవీ అనేది మాడిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని మ్యాక్సిమం మెల్లిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. రుచి అనేది మన నోటికి టేస్ట్ అనేది తగలాలంటే కొంచెం కష్టపడాలి కదా అండి. మరి
కష్టపడుతూనే మనకి టేస్ట్ వస్తుంది. కొంచెం కష్టమైన ఎంతో అన్నంలోకైనా చపాతీలోకైనా ఏదైనా టిఫిన్స్లోకైనా తినచ్చు. ఉట్టిగా కూడా తినొచ్చండి. కొంచెం కారం తక్కువ వేసుకొని ఉట్టిగా కూడా తినేయచ్చు. ఎందుకంటే లోపల మనం సీడ్స్ తీసేస్తాం కాబట్టి అసలు కారమే ఉండదు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ ఫస్ట్లో మీరు అక్కడ చింతపండు స్కిప్ చేసి ఉంటే ఈ టైంలో ఇక్కడ మనం కొంచెం నిమ్మకాయ యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మనం ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం ఆల్రెడీ ఫస్టే గ్రేవీలోనే యాడ్ చేసేసాం కాబట్టి ఇంకా జస్ట్ ఫ్రై చేసుకోవడమే. చూడండి దగ్గరికి అయిపోయిన తర్వాత మిరపకాయలు కర్రీ మ్యాక్సిమం అయిపోయినట్టే అండి. కర్రీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ లైక్ దిస్ ప్లీజ్ కమెంట్ మీ. థ్యాంక్ యూ అండి.